కొంతమంది పేషెంట్స్ నాకు ఈ టాబ్లెట్ పడలేదు, ఈ మందు పడలేదు, ఇన్హేలర్ పడలేదు అని చెప్తా ఉంటారు. కొంతమంది డాక్టర్స్ దానికి ఎక్స్‌ప్లెయిన్ చేసి పడుతుంటదిలేమ్మా ఇబ్బందేముండదు. వాడుతా ఉంటే అదే తగ్గుతదని చెప్తా ఉంటారు. అసలు దీనికి ఎందుకు పడట్లేదు అనే దానికి కొన్ని రీజన్స్ ఉంటాయన్నమాట. ఒక 10 పాయింట్స్ చెప్తాను నేనిప్పుడు. జనరల్‌గా ఫస్ట్‌దేంటంటే జెనెటిక్ వేరియబిలిటీ. ఒక్కొక్కళ్ళ బాడీ ఒక్కొక్క మందుని ఒక్కో రకంగా మెటబలైజ్ చేస్తది. మెటబలైజ్ అంటే దాన్ని బ్రేక్ డౌన్ చేయడం గాని, దాన్ని టీహాఫ్ అంటారు. ఎంతసేపు ఉంటది బ్లడ్‌లో అనేది. వీటినన్నిటిని చేంజ్ చేస్తా ఉంటది. దానికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ CYP450 అని, బీటా 2 రిసెప్టర్స్ పాలిమార్ఫిజం అని, ఈ ఇన్హేలర్స్‌లో ఇన్హేల్ స్టెరాయిడ్స్ అని ఉంటాయి. స్టెరాయిడ్ రెసిస్టెన్స్ జీన్స్ ఉంటాయి కొన్ని సివియర్ ఆస్మాస్‌లో. ఇట్లాంటివి ఈ వేరియబిలిటీస్ ఉండడం వల్ల మందులు ఒక్కోసారి పడతాయి, ఒక్కోసారి పడవనమాట. దీనివల్ల ఆస్మాకు గాని, అలర్జీస్ కానీ ఒక్కొక్క మనిషికి ఒక్కో రకంగా మందులు చేంజ్ అవుతా ఉంటాయి. అందుకని పేషెంట్స్ చెప్తా ఉంటాం. ఇప్పుడే కాదమ్మా మీకు చాలా రోజుల నుంచి ఆస్మా గాని, అలర్జీస్ కానివ్వండి వస్తా ఉంటారు. ఇప్పుడే కాదమ్మా ఒక 3, 4 మంత్స్, 6 మంత్స్ అయితే మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటో తెలుస్తదని చెప్తా ఉంటాం. ఫస్ట్ ఒక నెల వాడంగానే తగ్గిపోయిందని అంతవరకు వాడి ఆపేస్తారు. సో, ఇదొక రీజన్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి డిసీజ్ ఫినోటైప్స్, ఎండోటైప్స్ అంటాం. అంటే మీకు ఏ రకం ఆస్మా ఉంది. ఆస్మాలో కూడా రకరకాలుంటాయి. ఇసినోఫిలిక్ అని, న్యూట్రోఫిలిక్ అని అలా రకరకాలుంటాయి. అసలు అది ఆస్మాకి ట్రిగ్గర్స్ ఉంటాయి. ఏ ట్రిగ్గర్ వల్ల వస్తుంది ఏంటి? ఇట్లా దీనివల్ల ఏ మందులు పడతాయి, ఏ మందులు పడవు అనేది ఈ న్యూట్రోఫిలిక్ ఆస్మాస్ అనుకోండి. ఈ న్యూట్రోఫిలిక్ ఫినోటైప్స్ అయితే మందులు రెస్పాన్స్ చాలా స్లోగా ఉంటది. సో, ఇట్లా ఉంటాయి. మూడోది ఏంటంటే ఇన్‌కరెక్ట్ డయాగ్నోసిస్. అసలు అది ఆస్తమానా కాదా? కొంతమంది కార్డియాక్ పేషెంట్స్ ఇన్హేలర్ వాడుతా ఉంటారు. కొంతమంది ఆస్మా పేషెంట్స్ కార్డియాక్ మెడిసిన్ వాడుతా ఉంటారు. ఇట్లా అసలు కరెక్ట్ డయాగ్నోస్ లేకపోవడం వల్ల కూడా ఆయాసం అది కంటిన్యూ అవుతా ఉంటది. కొంతమందికి గ్యాస్ వల్ల వస్తది. కొంతమందికి వోకల్ కార్డ్స్ ఈ మాట్లాడేటప్పుడు గొంతులో వోకల్ కార్డ్స్ అని ఉంటాయన్నమాట. వాటి డిస్‌ఫంక్షన్ వల్ల కూడా ఆస్మా లాంటి లక్షణాలు వస్తా ఉంటాయి. కొంతమందికి బ్లడ్ తక్కువున్న ఆయాసం వచ్చి ఆస్మా అనుకుంటా ఉంటారు. ఇట్లా రకరకాల రీజన్స్ ఉంటుంటాయన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి డ్రగ్ అబ్సార్ప్షన్. ఒక్కొక్కళ్ళ బాడీలో ఒక్కో రకంగా డ్రగ్ అబ్జార్బ్ అవుతూ ఉంటది. మాల్‌నరిస్ట్ వాళ్ళకి ఒక రకంగా, గ్యాస్ ఉన్న వాళ్ళకి ఒక రకంగా, డ్రగ్ ఫుడ్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. దాంతో పాటు మెయిన్ మనకు ఆస్మాలో ఇన్హేలర్స్ వాడుతూ ఉంటారు. రాంగ్ టెక్నిక్, సరిగ్గా స్పేసర్ యూజ్ చేయకపోవడం, సరిగ్గా పీల్చుకోకపోవడం, దానికి సరైన మందు తీసుకోకపోవడం, సరైన డోసేజ్, డ్రగ్ డోసేజ్ తీసుకోకపోవడం, ఇట్లా చాలా రకాల ఎర్రర్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి డ్రగ్ రెసిస్టెన్స్. జనరల్‌గా ఇలాంటివి లంగ్ ఇన్ఫెక్షన్స్‌లో చాలామంది ఏం చేస్తారంటే బయటికెళ్ళి అమాక్సిలినో లేకపోతే ఇంకోటో ఎజిథ్రోమైసినో వాడతారు. ఆ వాడేది కూడా కనీసం కంప్లీట్ కోర్స్ వాడరు. ఒకరోజు వాడతారు, 2 రోజులు వాడతారు, ఆపేస్తారు. అట్లాంటప్పుడు మనకు తెలియకుండానే బాడీలో డ్రగ్ రెసిస్టెన్స్ పెరుగుతా ఉంటది. దానివల్ల ఏమవుతది నెక్స్ట్ టైమ్ మళ్ళీ అదే మందు వాడినప్పుడు పనిచేయదు. మీరేం మందు వాడారనేది మీకు తెలియదు. జనరల్‌గా షాప్‌కెళ్తారు, అడుగుతారు, వాళ్ళు ఇస్తారు, మీరు యేసుకుంటారు, అది తగ్గిపోయిందిలే అని వదిలేస్తారు. ఏం మందు వాడారు ఏంటనేది తెలీదు. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్‌లో ఇండియాకి ఇదే పెద్ద ప్రాబ్లమ్ డ్రగ్ రెసిస్టెన్స్. ఎందుకంటే ఎలా పడితే అలా విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడడం. అదొక రీజన్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డ్రగ్ ఇంటరాక్షన్స్. మందులకి కొన్ని ఇంటరాక్షన్స్. కొన్ని యాంటీసైకోటిక్స్, యాంటీ ఎపిలెప్టిక్స్ అంటారు. దానికి డెరిఫిలిన్‌కి, గ్యాస్ టాబ్లెట్స్‌కి వాటికి కొన్ని టాబ్లెట్స్‌కి ఇట్లా కొన్ని ఇంటరాక్షన్స్ ఉంటాయి. ఆ ఇంటరాక్షన్స్ వల్ల కూడా డ్రగ్ అబ్సార్ప్షన్ చేంజ్ అవుతా ఉంటది. ప్లస్ మనం ఇచ్చే యాంటీ హిస్టమిన్స్‌లో కూడా వెయిట్‌ని బట్టి ఒక్కొక్కసారి డోస్ సరిపోదు. ఇట్లా రకరకాల రీజన్స్ ఉంటాయి. ఈ డ్రగ్ ఇంటరాక్షన్స్ వీటి వల్ల మందులు పనిచేయకుండా ఉండొచ్చు. ఇంకోటి సెవెంత్ పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్ పేషెంట్ సైడ్ నుంచి అడ్హెరెన్స్. వస్తారు, మందులు వాడతారు. ఫస్ట్ ఒక 1 వీక్ వాడతారు, తగ్గిపోయిద్ది. 1 మంత్‌కి రాసిస్తాము. వాడాం సార్ అయిపోయింది, మళ్ళీ ఆయాసం వచ్చిందంటారు. మరి ఆయాసం వస్తే ఏం చేశారమ్మా అంటే, లాస్ట్ టైమ్ మీరు ఇచ్చిన వాటిల్లో కొన్ని మెడిసిన్స్ మిగిలినాయి సార్, అవి వాడుతున్నాం అంటారు. నేను 1 మంత్‌కి ఇచ్చినప్పుడు 1 మంత్ వాడాలి కదా అంటే, అప్పుడు 1 వీకే తగ్గిపోయింది సార్, ఆ 20 రోజుల మెడిసిన్ అట్లానే ఉంది. మొన్న ఆయాసం వస్తే వాడాము, అయినా తగ్గలేదు అని అంటారు. అది ఆస్మా అయ్యుండొచ్చు, నెక్స్ట్ టైమ్ వచ్చింది ఇంకో ప్రాబ్లమ్ అయింది, ఇంకొక ప్రాబ్లమ్ అయినా అయ్యుండొచ్చు. ఇచ్చినప్పుడు మెడిసిన్స్ కంటిన్యూగా వాడడం వల్ల ఏమవుద్దంటే లంగ్ ఫంక్షన్ ప్రాపర్‌గా మెయింటైన్ అవుతా ఉంటది. దానివల్ల ఏమవుతది, నీకు ఫ్యూచర్‌లో ఆస్మా పెరగడం గానీ, ఈ లంగ్ డిసీజెస్ పెరగడం గానీ అట్లా లేకుండా ఉంటది. ఐఎల్‌డీస్‌లో కూడా అంతే, కొంతమందికి ఇన్హేలర్స్ ఇస్తాం. ఎయిర్‌వేస్ డైలేట్ అయ్యి కొన్ని బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ ఇవి చెప్తా ఉంటాం. కొన్ని రోజులు వాడతారు, ఆపేస్తారు. మళ్ళీ వచ్చినప్పుడు ఏదో 4 రోజులు యేసుకుంటుంటారు. అలర్జీస్‌లో కూడా అంతే. కొన్ని రోజులు వాడతారు, ఆపేస్తారు. మళ్ళీ వచ్చినప్పుడు యేసుకుంటా ఉంటారు. ప్రాపర్‌గా దాన్ని సబ్సైడ్ చేయకపోతే ఈ ఆస్మాల్ అలర్జీస్ అనేవి రివర్సిబులే గానీ కంప్లీట్ క్యూరబుల్ గాదు. అంటే తగ్గవు. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడొస్తే అది మీకు నెల తర్వాత రావచ్చు, సంవత్సరం తర్వాత రావచ్చు, 10 సంవత్సరాల తర్వాత రావచ్చు, 50 సంవత్సరాల తర్వాతైనా రావచ్చు. ఆస్మా అనేది ఇంటర్నల్‌గా ఉండిపోద్ది. ఎప్పుడైతే దానికి ట్రిగ్గర్సో, వేరే ఫ్యాక్టర్సో, దేనికి ఫైర్‌కి పెట్రోల్ పోసినట్టు అవుతదో అట్లా జబ్బు బయటకొస్తుంటదనమాట. సో, అడ్హెరెన్స్, మెడిసిన్స్ కరెక్ట్‌గా యూజ్ చేయడం, ప్రాపర్ డోసేజ్, ప్రాపర్‌గా డాక్టర్ ఇచ్చినట్టు వాడడం చాలా ఇంపార్టెంట్.
మనం ఒక మెడిసిన్ ఇస్తాం. మెడికల్ షాప్‌లోకెళ్ళి ఇంకో మెడిసిన్ తీసుకుంటారు. సార్ మీరు ఇచ్చిందే వాడాం సార్ అంటారు. ఏది తీసి చూపించమంటే దాని మీద ఒకటుంటది. ఇంకోటొకటుంటది. జనరల్‌గా ఇప్పుడు డ్రగ్ కంపెనీస్ ఏంటంటే ఒకే బ్రాండ్ పాపులర్ అయ్యేసరికి నెక్స్ట్ కాంబినేషన్స్ కానీ, దాని డోసులు కానీ అదే బ్రాండ్ మీద వెళ్ళిపోతా ఉంటాయి. అదే బ్రాండ్ నేమ్ మీద. దానివల్ల ఏమవుద్ది పేషెంట్స్ కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటారు. జనరల్‌గా చాలా మందికి తెలీదు వాళ్ళు ఎంత డోస్ వాడుతున్నారు ఏంటి అని. సో, దానివల్ల కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయన్నమాట. దాంతో పాటు ఇన్‌హేలర్ వాడుతున్నాం అంటారు. ఫస్ట్ మేము అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసి ఎట్లా వాడాలనేది చెప్తాం. కానీ కొన్ని రోజుల తర్వాత ఏమవుతది, ఆ ఇన్‌హేలర్ టెక్నిక్ చిన్నగా ఏదో ఒక స్టెప్‌లో తేడా కొడతది. తేడా కొట్టి వాడుతున్నా గానీ అర్థం కాదు. అందుకే ప్రతిసారి పేషెంట్స్‌కి మేము వచ్చేటప్పుడు ఇన్‌హేలర్ డివైస్ తెచ్చుకోండి. మీకు ఆయాసం తగ్గకపోతే దాన్ని ఏం చేయాలి, ఎట్లా చేయాలి, అది ఇన్‌హేలర్ ప్రాబ్లమేనా కాదా అనేది మేము చెక్ చేస్తుంటాం అన్నమాట. నెక్స్ట్ ఎయిత్ పాయింట్. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ప్లెసిబో ఎఫెక్ట్ అంటారు. అంటే మందిచ్చినా ఇవ్వకపోయినా డాక్టర్ గారి దగ్గరికొచ్చి మందిచ్చారు నాకు తగ్గిపోయిద్దనే ఒక కాన్ఫిడెన్స్ ఉంటది. అదే చాలా మందికి సగం తగ్గిస్తా ఉంటది. కొంతమందికేంటి అనుమానం ఉంటా ఉంటది. ఈ మందుకి ఆ సైడ్ ఎఫెక్ట్ ఉంటది. ఈ మందుకి ఆ సైడ్ ఎఫెక్ట్ ఉంటది. అదేసుకున్నా గానీ ఆ అనుమానం వల్ల తగ్గదనమాట. సో, ఇట్లాంటి ప్లెసిబో ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. దాని తర్వాత డిసీజ్ సివియారిటీ. జనరల్‌గా ఏం చేస్తారంటే ఫ్యామిలీస్‌లో ఎలర్జీస్, ఆస్మాస్ రన్ అవుతా ఉంటాయి. పేరెంట్స్‌కి సివియర్ సివియర్ ఆస్మాలు ఉంటాయి. పిల్లలకి కొద్దిగా ఉంటది. జనరల్‌గా సివియర్ డిసీజ్ ఉంటే కొద్దిగా ఎక్కువ డోసులు వాడుతుంటాం. స్లో డిసీజ్ ఉన్నప్పుడు లంగ్ ఫంక్షన్ బట్టి డోసెస్ అవి చేంజ్ చేస్తా ఉంటాం అనమాట. ఒకళ్ళకి ఇచ్చిన ఇన్‌హేలర్ ఇంకోళ్ళు కూడా వాడుకుంటా ఉంటారు. వీళ్ళకి పని చేస్తే వాళ్ళకి పని చేయదు. దాంతో పాటు ఇట్లా ఇన్‌హేలర్స్, ఈ మెడిసిన్స్ షేర్ చేసుకోవడం వల్ల ఏమవుద్దంటే మనం పట్టుకున్నప్పుడు ఆ ఇన్ఫెక్షన్స్ అయ్యి పీల్చుకున్నప్పుడు లోపలికెళ్తా ఉంటాయి. ఎవరిది ఇప్పుడు పిల్లలకి ఏదన్నా జలుబు గాని, జ్వరం గాని వచ్చిందనుకోండి. అదే ఇన్‌హేలర్ తీసుకొని మీరు క్యాప్సూల్ దానిలో పెట్టి తిప్పి పీలుస్తారు. సేమ్ అదే ఇన్ఫెక్షన్ డైరెక్ట్‌గా మీకు ఊపిరితిత్తులోకి వెళ్ళిపోద్ది. సో, ఇట్లా డేంజర్స్ ఉంటా ఉంటాయన్నమాట. సో, డ్రగ్స్ ఒకళ్ళ డ్రగ్స్ ఒకళ్ళు షేర్ చేసుకోకూడదు. సో, ఇట్లా సివియారిటీ ఆఫ్ డిసీజ్‌ని బట్టి కూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కో సివియారిటీ ఉంటది. ఒక్కో డోస్ ఆఫ్ మెడిసిన్ ఇస్తున్నాం. ఇవాళ మార్నింగ్ కూడా ఒక పేషెంట్ వచ్చారు. ఒక 1 వీక్ నుంచి కాఫ్ ఉందని చెప్పి వచ్చారు. మనం మెడిసిన్ ఇచ్చాం తగ్గిపోయింది. వెళ్ళిపోయి మళ్ళీ బయట లోపలికొచ్చి సార్ మా ఫాదర్ కూడా కాఫ్ ఉంది. ఇయ్యే మెడిసిన్ ఇస్తారా? వేరే రాస్తారా? అని అడిగాను. అది అలా ఉండదు. ఈమె ఏజ్ ఎంత 25 ఇయర్స్, 30 ఇయర్స్. వాళ్ళ ఫాదర్ ఏజ్ ఎంత ఉంటది? 45, 50 ఇయర్స్ ఉంటది. ఆ కాఫ్ దేనివల్ల అయినా అయ్యుండొచ్చు. హార్ట్ ప్రాబ్లమ్ వల్ల అయ్యుండొచ్చు, లేకపోతే లివర్ ప్రాబ్లమ్ వల్ల అయినా అయ్యుండొచ్చు, గ్యాస్ వల్ల అయినా అయ్యుండొచ్చు, లంగ్ ప్రాబ్లమే అయ్యుండొచ్చు. అదే ప్రాబ్లమో తెలిస్తే దాన్ని బట్టి మందులు వాడుకోవడం బెటర్. ఎలా పడితే అలా మందులు వాడుకోవడం వల్ల మీకు డిసీజ్ సబ్సైడ్ అయిపోయి లోపల ఇంటర్నల్‌గా ప్రాబ్లమ్ కంటిన్యూ అవుతా ఉంటది. సో, కంపల్సరీగా చూపించుకొని దాన్ని బట్టి మందులు వాడుకోండి. నెక్స్ట్ ఫైనల్ ఇంపార్టెంట్ థింగ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. చుట్టూతా ఉండే ఎయిర్ పొల్యూషన్ గానీ, మన ఇంట్లో ఉండే వెంటిలేషన్ గానీ, ఈ డస్ట్ ఎక్స్‌పోజర్ గానీ, ఆక్యుపేషన్ ఒక్కో ప్లేస్‌లో ఉంటది. ఇప్పుడు చిల్లర కొట్టులో ఉండేవాళ్ళు, ఈ పూజారులు గానీ, ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే కొద్దిగా ఎక్కువ డస్ట్‌కి, ఎక్కువ హోమాలు చేసేవాళ్ళు, ఆ స్మోక్‌కి ఎక్స్‌పోజ్ అవుతా ఉంటారు. వీళ్ళకి నాన్ స్మోకింగ్ సిఓపీడీస్ ఇట్లాంటి లంగ్ డిసీజెస్ వస్తా ఉంటాయి. సో, ఇలాంటివి కూడా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఆక్యుపేషనల్ ఫ్యాక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంట్లో వెంటిలేషన్ ఇలాంటివి కూడా చాలా ఇంపార్టెంట్. సింపుల్‌గా నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, మెడిసిన్ పనిచేయట్లేదు అనే దానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. ఇప్పుడు నేను 10 పాయింట్స్ చెప్పా కదా! ఇన్ని కారణాలు ఉంటాయి. ఫైనల్‌గా డ్రగ్ పనిచేయడానికి రీజన్ కరెక్ట్ డ్రగ్, కరెక్ట్ పేషెంట్, కరెక్ట్ డోసు, కరెక్ట్ డయాగ్నోసిస్, కరెక్ట్‌గా యూజ్ చేయడం, ఎన్విరాన్మెంట్ కూడా కరెక్ట్‌గా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే కరెక్ట్‌గా డ్రగ్ పనిచేస్తది. అది మీకెలా తెలుస్తది? తెలీదు కాబట్టి కంపల్సరీ డాక్టర్ హెల్ప్ తీసుకోండి. తీసుకుంటే కొన్ని రోజులకి మీకే అర్థమవుతది. 6 మంత్స్‌కో, 1 ఇయర్‌కో మాట్లాడుతా ఉండే కొద్దీ, మీ డౌట్లు అడిగే కొద్దీ డాక్టర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటారు. మీకే మీ డిసీజ్ గురించి అవగాహన వస్తది. దాని తర్వాత మీ ఇష్టం వచ్చిన ఆలోచన తీసుకోవచ్చు. సో, ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతదనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.